బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగుస్తున్నాడని భర్తనే కాల్చి చంపేశారు ఇద్దరు భార్యలు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవక్కపేట గ్రామంలో జరిగింది. రోజు మద్యం తాగొస్తున్నాడని భర్త మోహన్ ను పెట్రోల్ పోసి చంపేశారు అక్క చెల్లెళ్ళు మాలవతి కవిత, సంగీత. దాదాపు 11 గంటలకి మన భీంగల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలవతి మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి ఇద్దరు భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు తరచుగా వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడదు, ఇద్దరు భార్యలను కొడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్న మీద పెట్రోల్ పోసి అన్ని నిప్పు అంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమగల్ పోలీస్ సార్. థ్యాంక్ యూ. తాగొస్తున్నాడని భర్తనే కాల్చి చంపేశారు ఇద్దరు భార్యలు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవక్కపేట గ్రామంలో జరిగింది. రోజు మద్యం తాగొస్తున్నాడంటూ భర్త మోహన్ ను పెట్రోల్ పోసి చంపేశారు అక్క చెల్లెలు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో చాలా అతి దారుణం చోటు చేసుకుంది. భర్తను ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలు. అతనికి ఈ ఇద్దరు భార్యలు ఇవాళ ఉదయం తరచూ గొడవలు పడుతున్నారని చెప్పేసి ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో అతను కూర్చున్న చోట ఎవరైతే భర్త మోహన్ కూర్చున్నాడో అతని పైన పెట్రోల్ పోసి అక్క చెల్లెలు ఇద్దరు ఒక్కసారిగా అతనికి పై నిప్పి పెట్టడంతో అక్కడికక్కడే ఆయన పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అయితే గత కొంతకాలంగా వీళ్ళు కుటుంబ కలహాలు రెగ్యులర్ నిత్యకృతమయ్యాయి. ఆయన భర్త వేధింపులు తాళలేకనే తాము ఈ హత్యకు పూనుకున్నామని చెప్పేసి పోలీసులకు ఆ అక్క చెల్లెలు ఇద్దరు చెప్పారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.